ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. యోగులు సృష్టికి మూలం అంటే బిందు అని, శబ్ద బ్రహ్మం అంటే ఓంకారంపై నిత్యం ధ్యానిస్తూ ఉంటారట. ఓంకారాన్ని ధ్యానిస్తే ప్రాపంచిక కోరికలే కాదు మోక్షం కూడా లభిస్తుంది అని దీని తాత్పర్యం. శబ్ద బ్రహ్మ అనేది కాన్సెప్ట్. ఏదైనా కానీ శబ్దము అనగానే పదము అనగానే మనకు తెలిసిన పదశాస్త్రం అంటే వ్యాకరణం. ఈ వ్యాకరణానికి మనం యాక్సెప్ట్ చేసినటువంటిది అంటే అందరూ అడాప్ట్ చేసుకుంటున్నటువంటిది ఇప్పుడు ఇండెక్స్ బుక్ అన్నమాట. ప్రామాణిక గ్రంథం ఏమిటి అంటే పాణిని మహాశయుడిది అష్టాధ్యాయి అనే గ్రంథం. ఇది దీనికి అందరూ కూడా వ్యాఖ్యానాలు రాశారు. దీనికి మనం చెప్పుకున్నాం, త్రిమునిని చూసాం. పాణిని తర్వాత వరరుచి గారు వచ్చి దానికి ఎడిషన్స్ తర్వాత కరెక్షన్స్ అన్నీ చేసి ఆయన దాన్ని ఇంప్రూవ్ చేశారు. దాని తర్వాత పతంజలి మహర్షి మహాభాష్యం అని మహానుభావుడు, ఆయన రాయబట్టే మనకి ఈరోజు అర్థమవుతుంది. ఆయన అది రాశారు. వీళ్ళ ముగ్గురిని త్రిముని అని చెప్పాం. వీళ్ళకంటేనండి ముందర ఆయన ఇంకొక ఆయన ఉన్నాడండి. ఆయన ఎవరంటే భర్తృహరి. మనకు తెలియని పేరు కాదు. విశేషం ఏంటంటే మనకి భర్తృహరి అని అనగానే నీతి శతకం గుర్తొస్తుంది ఫస్ట్. ఆయన 3 శతకాలు రాశారు, చాలా ముఖ్యమైనటువంటి. అందులో నీతి శతకం మనందరికీ బాగా పాపులర్. ఆ భర్తృహరి ఏం చేశారంటే ఆయన కూడా ఈ పాణిని అష్టాధ్యాయి గ్రంథం మీద వ్యాఖ్యాన గ్రంథం రాశారండి. ఆయన కూడా భాష్య గ్రంథం రాశారు. ఆ భాష్య గ్రంథం పేరు ఏమిటంటే వాక్యపదీయం. సాధారణంగా ఒక పుస్తకం మీద వ్యాఖ్యానం చేస్తే దాన్ని భాష్య గ్రంథము అని అంటాం మనం. అయితే ఈ వాక్యపదీయము అని ఈయన పాణిని అష్టాధ్యాయి వ్యాకరణ శాస్త్రం మీద రాసిన వ్యాఖ్యాన గ్రంథానికి మరొక పేరు కూడా ఉంది, దర్శన గ్రంథము అని. దర్శన గ్రంథము అని అంటే దర్శనము అంటే ఫిలాసఫీ అండి, అంటే తత్వం. దర్శనం అంటే తత్వ దర్శనం. తత్వం అసలు ఈ సృష్టి అంతా ఎలా వచ్చింది, మనం ఏమిటి అని చెప్పేటటువంటి దాన్ని మనం తత్వము అని అంటాం. ఆ తత్వాన్ని దర్శించి చెప్పేవాటిని తత్వ దర్శనము అంటాం. అంటే మోస్ట్లీ ఫిలసాఫికల్ బుక్స్ అన్నమాట అవి. దీన్ని ఈయన భర్తృహరి రాసిన వాక్యపదీయం అనే గ్రంథాన్ని అటు వ్యాకరణానికి వ్యాఖ్యాన గ్రంథంగాను తీసుకున్నారు అష్టాధ్యాయికి, ఇటు దర్శన గ్రంథంగాను తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆయన చేశారు. ఇప్పుడు సుధాకర్ గారు చదివిన దాంట్లో శబ్ద బ్రహ్మ అనేది ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి విషయం అన్నమాట. అది ఆయన ఏం చేశారంటే, మామూలు మన తత్వ సిద్ధాంతానికి మూలంగా ఒక సింగులారిటీని చెప్తాం కదండి మనం. అది అద్వైత తత్వాన్ని చెప్పి మనం ఫిలాసఫీ అంతా చెప్పుకొని వస్తాం. ఈయన ఏం చేశారంటే, మొట్టమొదలు ఉన్నది శబ్దతత్వమే కనుక. ముందు ఆకాశమేగా ఫస్ట్ వచ్చింది, క్రియేషన్ లో ఆకాశం వచ్చింది సృష్టిలో. ఆకాశం శబ్దగుణం కలిగినటువంటిది. అంచేత శబ్దతత్వం ఫస్ట్ వచ్చింది. ఆ శబ్దమే బ్రహ్మ, మిగతావన్నీ అందులో నుంచే వచ్చాయి. అంచేత ఆయన ఆ బ్రహ్మమే ఈ శబ్దానికి బ్రహ్మకి అభేదం చేసి శబ్ద బ్రహ్మ అని శబ్దాన్నే బ్రహ్మగా చేసి ఆశ్చర్యకరంగా మొత్తం వ్యాకరణ గ్రంథాన్ని ఒక దర్శన గ్రంథంగా మార్చేసి ఆయన ఆ వాక్యపదీయం అనే గ్రంథాన్ని రాశారండి. గొప్ప గ్రంథం అది, చాలా బాగుంటుంది దాని గురించి తెలుసుకోవడం. ఆయన శబ్ద బ్రహ్మ అనగానే నాకు అది గుర్తొచ్చింది. నిన్న మనం త్రిముని చదువుకున్నాం. ఫస్ట్ పాణిని గారి తర్వాత ఏమో వరరుచి కాత్యాయనుడు, ఆయన తర్వాత ఏమో పతంజలి మహర్షి. ఓకే, ఇందులో ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ప్రేయర్ శ్లోకం, ఒక్కొక్క క్లాసులో చిన్న చిన్న శ్లోకాలు, జస్ట్ ఒక 8 మాటలు. ఇందులో మొదటిది పాణిని మహర్షి మీద ఏం రాశారంటే ప్రార్థన, నమస్కారం పెట్టడమే, అంతకంటే ఉంది. నిన్న మనం సంస్కృతం చదువుకుంటున్నాం కదా, భాషకి ప్రాణం వ్యాకరణం. ముఖ్యంగా సంస్కృత భాషకి ప్రాణం వ్యాకరణం. ఈ వ్యాకరణానికి పునాదిరాళ్ళు ఎవరు అంటే మహానుభావులు ఈ త్రిముని మునిత్రయమే. అందుకని ఈయనకి ఏమిటంటే ఒక శ్లోకం, ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. దీని అర్థం ఏంటంటే, నేను ఎందుకు చదువుతున్నాను అంటే మహానుభావుడికి నమస్కారం పెట్టుకోవడం ప్రాథమికంగా మన ఉద్దేశం. తర్వాత శ్లోకాలను ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకునేటువంటి ముఖ్యమైనటువంటిది శ్లోకంలో ఉండేటటువంటి పదాలను విడదీసుకోవడం అండి.
నిజం చెప్పాలంటే మీకు ఒక అట్లీస్ట్ 60 to 70% ఆఫ్ సాంస్క్రిట్ శ్లోకాస్ మీరు ఏమో అనుకుంటారు, కానీ మీరు పదాల్ని ధైర్యం చేసి నాకు ఎందుకు తెలియదు అని పదాలను విడదీసుకుంటే 60 to 70% శ్లోకాలు మీకు అర్థమైపోతాయండి. ఉదాహరణకి ఇదే శ్లోకం చూడండి. ఏనాక్షర సమామ్నాయం అంటే ఏన అక్షర సమామ్నాయం, ఇవన్నీ మనం విడదీసుకోవడం తెలిసిపోతుంది. అంటే ఒక 4-5 శ్లోకాలు చేసుకుంటూ పెడుతుంటే అర్థమైపోతుంది. ఏనా అక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్, ఇది ఇక్కడ విడదీశాం. దీన్ని కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః, ఇంతే పద్యం. చిన్నది చూడండి. అంటే ఇందులో ఏమిటంటే అర్థం మహేశ్వరాత్. ఇప్పుడు మనకి వ్యాకరణ శాస్త్రం రాసింది పాణిని మహాశయుడు రాశాడు ఆయన. సో ఆయన నమస్కారం చేస్తున్నాం, ఆయన గురించి చెప్తున్నాం. మనం ఏం చెప్తున్నాము? అధిగమ్య మహేశ్వరాత్. మహేశ్వరాత్ అంటే మహేశ్వర సూత్రాలు మనం చెప్పుకున్నాం. 14 మహేశ్వర సూత్రాలతోటే మహేశ్వరుడు అని ఆయన ఆ ఈశ్వరుడి ఢక్కా శబ్దాల్ని గ్రహించి ఆయన ఆ వర్ణమాలను తయారు చేశారు, సంస్కృత వర్ణమాలని. అవి మహేశ్వర సూత్రాలు అని చెప్పాం మనం. సూత్రాలు కూడా చూసాం మనం. సో మహేశ్వర సూత్రాలని మహేశ్వరాత్ అధిగమ్య పొంది, అంటే మహేశ్వర సూత్రాల్ని తెలుసుకుని దాని ద్వారా ఈయన ఏం చేశాడు? అక్షర సమామ్నాయం. అక్షరాలు అంటే మనకు తెలుసును వర్ణాలు. సమామ్నాయం, సమామ్నాయం అంటే కలెక్షన్ ఆఫ్ లెటర్స్ అన్నమాట. ఏనా ఎవరైతే అక్షరాలు అంటే మహేశ్వర సూత్రాల ద్వారా వర్ణమాలలో వచ్చిన అక్షరాలని సమామ్నాయం అన్నిటినీ కూర్చి పేర్చి ఎవరైతే కృత్స్నం సంపూర్ణంగా ఏ విధమైనటువంటి సందేహాలు సంకోచము లేకుండగా వ్యాకరణ శాస్త్రాన్ని ప్రోక్తం చెప్పాడు, తస్మై ఆ పాణిని మహర్షికి నమః, నమస్కారం. ఇది దీని అర్థం. ఎంత సులభంగా ఉందండి. ఇందులో తెలియని మాటలు ఏమున్నాయి చెప్పండి. కృత్స్నం అనేది కంప్లీట్లీ అని అర్థం అనమాట, ఇన్ టోటాలిటీ అని అర్థం, అంతే. అదొక మాట కొంచెం కొత్తగా అనిపిస్తుంది మనకి. అర్థమైపోతే ఒకసారి అర్థమైపోతే ఏమీ లేదు. ఇంకా మిగతావన్నీ మీకు తెలియని మాట ఏముందండి. అసలు ఈ శ్లోకం మొత్తంలో ఏమీ లేదు, చూసారో లేదో మీరు. కనుక ఒక్కొక్కసారి ఒక్కొక్క శ్లోకం చదువుకుంటే బాగుంటుంది. విభక్తి ఇది ఒకటి మనం చూసాం. ఈ విభక్తి అంటే మనం ఒక ప్రథమా విభక్తి ఒకటి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కనుక, నౌన్సే తెలుసుకుంటున్నాం. అది కనుక మనం ప్రథమా విభక్తి ఒకటి చెప్పుకున్నాం. 8 విభక్తులు ఉంటాయి. మెయిన్ విభక్తులు 7, సంబోధన ప్రథమాతో కలిపి 8. మిగతావన్నీ తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం ప్రథమా విభక్తి అనేది తెలుసుకున్నాం. ఇంకా ఏం తెలుసుకున్నామండి మనం? లింగం గురించి తెలుసుకున్నాం. అంటే మనకి 3 లింగాలు ఉంటాయి కదా, స్త్రీలింగ, పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగ. అంటే మనం లింగాల గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఈ లింగం గురించి కూడా మనం చూసాము. సో పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగ, ఇది కూడా మనం చూసాం. లింగాలు చూసాం. ఇంకొకటి ఏం చూసామండి? వచనాలు చూసాం. వచనాలు ఏమున్నాయి మనకి? ఏక అంటే సంస్కృతంలో ప్రత్యేకించి ద్వివచనం ఎక్స్ట్రా ఉంటుంది కనుక ఏక, ద్వి, బహు, ఈ 3 చూసాం. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ఇవన్నీ చూసాం మనం ఇంతవరకు. ఇవాళ నేను మీకు ఒక కొత్తది చెప్తున్నాను. ఇవాళ కొత్తది అంటే సంస్కృతంలో మాత్రమే కొత్తది, మీకు తెలియనిదేం కాదు. పర్సన్ అంటాం మనం ఇంగ్లీష్లో, మీకు అందరికీ తెలుసును. తెలుగులో పురుష అంటాం. తెలుగులో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఆ పురుష అనే శబ్దం అంటే మనం ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష అంటాం కదా, తెలుగులో కూడా అంటాం. అది ఎంతమందికి తెలుసో తెలుగు గ్రామం నాకు డౌట్. ఇంగ్లీష్ అందరికీ తెలుసు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటాం. అవునండి, అందరికీ తెలుసు కదా. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటాం. అయితే విచిత్రం విన్నాం కదా ఇది. సో ఫస్ట్ పర్సన్ అంటే ఏమిటండి? ఐ అని చెప్పేది. నా గురించి నేను చెప్తే ఐ ఆమ్ టీచింగ్ యూ అని నా గురించి నేను చెప్పుకున్నప్పుడు నేను ఐ ఆమ్ టాకింగ్ ఇన్ ఫస్ట్ పర్సన్ అని అంటాం. నా గురించి చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను గాయత్రి గారితో మాట్లాడుతున్నాను. నేను గాయత్రి గారు మాట్లాడేటప్పుడు
నువ్వు మీరు అని మాట్లాడుకుంటాం మేమిద్దరం. అంటే దీన్ని మధ్యమ పురుష అంటాం. అంటే మా ఇద్దరి మధ్యనే జరుగుతూ ఉన్న సంభాషణ. నువ్వు అని అడ్రస్ చేసుకుని 1 to 1 మాట్లాడుకోవడం ఇది. దీన్ని మధ్యమ పురుష అంటాం మనం. ఇవాళ ఒకటి కొత్తది నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మనం ఇంతవరకు ఏమేమి గురించి మాట్లాడుకున్నామండి? ఇంగ్లీష్ లో చెప్తే ఫస్ట్ పర్సన్ అనేది ఐ అని చెప్పేది, తర్వాత సెకండ్ పర్సన్ అనేది ఐ యు, నువ్వు నేను అని మాట్లాడుకునేది, థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ గురించి చెప్పేది, అంటే హీ షీ ఇట్ అట్లా మాట్లాడేదాన్ని థర్డ్ పర్సన్ అంటాం. దీన్ని సంస్కృతంలో ఏమంటారంటే, ఫస్ట్ పర్సన్ ని సంస్కృతంలో ఏమంటారంటే ఉత్తమ పురుష అని అంటారు. ఈ సెకండ్ పర్సన్ నువ్వు నేను అని మాట్లాడుకునే దాన్ని ఏమంటామంటే మధ్యమ పురుష అని అంటాం. ఇది ఇంకొకటి థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే ఇక్కడ మనం దీన్ని యాక్చువల్గా చెప్పండి, దీన్ని ప్రథమ పురుష అని అంటాం. మనం ప్రథమ పురుష అని అంటాం దీన్ని. ఇది థర్డ్ పర్సన్ అన్నమాట. అంటే అతడు అంటే మనం సహా, సా, కహ ఇవన్నీ రాసుకున్నాం కదా, ఇవన్నీ థర్డ్ పర్సన్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం చూసినటువంటి లింగ వచనాలు విభక్తులతో పాటు ఇప్పుడు మనం పురుషాలను కూడా నేర్చుకున్నాం. 3 పురుషులు ఉంటాయి. ఉత్తమ పురుష నేను అని మాట్లాడేది, మధ్యమ పురుష నువ్వు అని మాట్లాడేది, ప్రథమ పురుష అతడు ఆమె వారు అని అట్లా మాట్లాడేది. ఇప్పటికి మనం వొకాబులరీ చాలా పదాలకి ఏమిటి అనేది మనం తెలుసుకున్నాం, చాలా తెలుసుకున్నాం మనం. ఇప్పుడు ఇందులో నేను అనాలనుకోండి, నేను అంటే మనం ఇందులోకి వస్తుందంటే ఉత్తమ పురుషులోకి వస్తుంది. ఉత్తమ పురుషులో అహం అని అంటాం. నేను అహం, అహం బోధయామి, నేను మీకు నేర్పిస్తున్నాను అని అర్థం. అహం బోధయామి. ఈ అహం అంటే నేను అనేది ఏకవచనం అయితే మళ్ళీ దీనికి అన్ని ఉంటాయి, ద్వివచనం బహువచనం. అహంకి ద్వివచనం ఉంటుంది, బహువచనం ఉంటుంది. ఆ తర్వాత చూద్దాం, ఇప్పుడు వద్దు. తర్వాత త్వం అంటే నువ్వు, యు అనేటటువంటిది అనమాట. త్వం అంటే గౌరవ వాచకం అనేది సంస్కృతంలో తప్పకుండా ఉంటుంది కనుక ఉంది. ఇక్కడ త్వం అంటే నువ్వు అంటే ఇది మధ్యమ పురుషులో శబ్దం అనమాట. ఇది మధ్యమ పురుష ఏకవచనం త్వం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దీనికి కూడా వచనాలు ఉంటాయి, ద్వివచనం ఉంటుంది, బహువచనం ఉంటుంది. అయితే దీనికి గౌరవ వాచకంలో ఈ త్వం అనేది ఈ సామాన్య శబ్దం అనమాట. అంటే ఆడదాన్నైనా త్వం అంటాం. నువ్వు అంటే ఎదురుకుండా ఆడమ్మాయి ఉన్నా మగబ్బాయి ఉన్నా కానీ వాళ్ళని త్వమ్మని అంటంగా, అంచేత ఇందులో తేడా రాదు. కానీ గౌరవవాచకం వచ్చేటప్పటికి తేడా వస్తుంది. మగవాణ్ణి భవాన్ అంటాం, అంటే మీరు అని. భవతి అంటే మీరు స్త్రీ అనమాట. స్త్రీని అయితే భవతి, పురుషుణ్ణి అయితే భవాన్. ఇది త్వమ్మే, నువ్వు అనకుండా మీరు అనడం గౌరవవాచకంలో త్వమ్ అన్నమాట. ఇది వీటికి కూడా మళ్ళీ మీకు వచనాలు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు వద్దు. ఇవి కాస్త తెలిస్తే మనం కొన్ని మాటలు మాట్లాడుకునేటప్పుడు అర్థమవుతుంది అన్నమాట. అలాగే ఇక ఇవన్నీ సహా సహా చూసాం మనం, ఏషః ఏష చూసాము, కిమ్ చూసాము. ఇంతవరకు చూసిన తర్వాత ఈ మాటలు తెలిస్తే మీకు చాలా సెంటెన్స్లు మీరు ఫ్రేమ్ చేసేయగలుగుతారు, చాలా భాష మీరు మాట్లాడగలుగుతారు. చూడండి ఇక్కడ ముఖ్యంగా మనకి ఎక్కువ కిమ్ అంటే వాట్, విచ్, కుత్ర, వేర్. కతి లేక కియత్ అంటే కతి అంటే నంబర్ అన్నమాట, హౌ మెనీ. కియత్ అంటే ఎంత. అలాగే కదా అంటే వెన్, కదా అంటే వెన్. కుతః ఫ్రమ్ వేర్, కథం హౌ డిడ్ యు కమ్, కథం ఆగచ్చతి, అహం కారయానేన ఆగచ్చామి, నేను కారులో వచ్చాను అని చెప్పడం అన్నమాట. కిమర్థం, వాట్ ఫర్. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలా ఇచ్చినవన్నీ కూడా మీరు ఒక పక్కన రాసుకుంటూ ఉంటే మీకు ఈజీ అవుతుంది. దీంతో చిన్న చిన్న మాటలు మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. కొత్త పాఠంలోకి వెళ్తే సంస్కృత స్వాధ్యాయ సమ్యక్ పఠంతు రిక్త స్థానాన్ని పూరయంతు. ఇంకా నేను వీటికి తెలుగు అర్థాలు చెప్పను. సమ్యక్ పఠంతు, సమ్యక్ అంటే ప్రాపర్లీ, కరెక్ట్లీ, పఠంతు రీడ్ ప్రాపర్లీ, అండ్ రిక్త స్థానాన్ని పూరయంతు, ఫిల్ ది బ్లాంక్స్. ఇక్కడ ఏమేమి ఇస్తున్నాడు చూడండి. కహ అస్తి, కౌ స్థః, కే సంతి. అస్థి స్థః సంతి అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. నేను మీకు చెప్పాను అస్థి అనే మాట మనం నేర్చుకున్నాం. మనం అస్థి అంటే ఈజ్ అనే దానికి అస్థి అన్నమాట, ఉన్నది. ఇక్కడ వృక్ష అస్థి అంటే చెట్టు ఉన్నది, వృక్ష అస్థి అనేది ఈ అస్థి. ఇప్పుడు మనం వచనం నేర్చుకున్నాం, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అస్థి అంటే చెట్టు ఉంది అంటాం. 2 చెట్లు ఉంది అనంగా, చాలా చెట్లు ఉంది అనంగా,
ఈ వెర్బ్కి కూడా ద్వివచనం బహువచనం ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ అస్థి అనేటటువంటిది ఏకవచన క్రియారూపం అన్నమాట. ఇది ఉన్నది అని అర్థం. రెండూ ఉన్నవి అన్నప్పుడు అస్థి అనే దానికి స్తః అని అంటాం. అస్థి స్తః. చాలా ఉన్నాయి, బహువచనంలో 3 అంతకంటే ఎక్కువ ఉంటే కనుక సంతి అని అంటాం. ఇప్పుడు వృక్షాన్ని తీసుకుంటే ఎగ్జాంపుల్ చూడండి. వృక్షానికి శబ్దం ఏమిటంటే వృక్ష, ఏకవచనంలో ఒక చెట్టు, వృక్ష. మనం అహ ఔ ఆహ ఇది మనం చదువుకున్నాం. ఏది ఏకవచన ద్వివచన బహువచనాలు. పుల్లింగ శబ్దంలో విసర్గ వస్తే పుల్లింగ శబ్దం, పుల్లింగ శబ్దానికి అహ ఔ ఆహ ఏకవచన ద్వివచన బహువచనాలు. అంటే వృక్ష, వృక్షౌ, వృక్షాహ అంటే ఒక్క చెట్టు, 2 చెట్లు, చాలా చెట్లు అని మనం చదువుకున్నాం. ఇప్పుడు దీనికి ఉన్నది అనే వెర్బ్ కలపాలి అంటే సింగులర్ వెర్బ్ అస్తి, ఇది మనకు తెలుసు. వృక్ష అస్తి. 2 ఉంటే 2 చెట్లు ఉన్నవి, దాన్ని స్తః అని అంటాం. వృక్షౌ స్తః. అలాగే బహువచనంలోకి వస్తే వృక్షాః సంతి, చెట్లు ఉన్నాయి. అయిపోయిందిగా, ఇంకా మీకు ఎక్కువ చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో వృక్ష, వృక్షౌ, వృక్షాః ఇది పుల్లింగ శబ్దం, విసర్గతో వచ్చింది కనుక పుల్లింగ శబ్దానికి ఏకవచన ద్వివచన బహువచన శబ్దాలు అహ ఔ ఆహా. ఇదే ఏషః శబ్దం వస్తే అహ ఔ ఏ అని వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలంతే, అది ఒకటి తేడా. సో ఇది పుల్లింగానికి సంబంధించి. స్త్రీలింగం తర్వాత చూద్దాం మనము. ఇప్పుడు ఈ అస్థి అనేటటువంటి వెర్బ్ సింగులర్ వెర్బ్ అయితే, ఉన్నది ఈజ్ అయితే, ఇంక ఇంగ్లీష్ లో ఆర్ ఒకటే ఉంటుంది. ఇక్కడ 2 ఉంటాయి. 2 ఉన్నప్పుడు ఏమిటి, చాలా ఉన్నప్పుడు ఏమిటి. చాలా ఉన్నప్పుడు ఆర్. ఆర్ అంటే సంతి, ఏఆర్ఈఆర్ అంటే సంతి అని అర్థం. 2 ఉండేది ఇంగ్లీష్ లో ఉండదు, దీనికి స్తః అని ఒకటి ఉంటుంది. ఈ రకంగా చూస్తే ఇప్పుడు పర్వత, పర్వతము ఇది శబ్దము, పర్వత పుల్లింగ శబ్దము, పర్వత అస్తి. పర్వతౌ అంటే 2 పర్వతాలు, స్తః 2 పర్వతాలు ఉన్నాయి. పర్వతాః సంతి 1 2 3 3 4 5 చాలా ఉన్నాయి ఇక్కడ. సో 5 అంటే బహువచనంలో పర్వతాః సంతి. అస్తి, స్తః, సంతి, అహ ఔ ఆహ. ఏమంటే అర్థమైందా? ఇందులో మీకు ఏం డౌట్ ఏం లేదు కదా ఎవరికి? అర్థమైందండి? లేదు. లేదండి, బాగుంది, అర్థమైంది. దేవాలయः अस्ति, దేవాలయౌ స్తః, దేవాలయాः స్తః. దేవాలయౌ స్తః. స్తః, స్తః ఓకే. స్తః స్తః. విసర్గ. దేవాలయాः సంతి, శుకः अस्ति, శుకౌ స్తాః, శుకాः స్తాః కాదు, స్తః. స్తః హ్రస్వం. స్తః. శుకౌ స్తః, ఆ. శుకాः సంతి. ఓకే. వృద్ధः अस्ति, వృద్ధౌ స్తః, వృద్ధాः సంతి. शकटः अस्ति, शकटौ स्तः, शकटाः सन्ति. रथः अस्ति, रथौ स्तः, रथाः सन्ति. కరెక్ట్. दण्डः अस्ति, दण्डौ स्तः, दण्डाः सन्ति. दीपः अस्ति, दीपौ स्तः, दीपाः सन्ति. दर्पणः अस्ति, दर्पणौ स्तः, दर्पणाः सन्ति. ఇప్పుడు మనం ఇక్కడ దర్పణ, దీప, ఇవన్నీ దండ, ఇవన్నీ పుల్లింగ శబ్దాలు, విసర్గ ఉంది అంటే. ఇందులో స్త్రీలింగ శబ్దాలు ఎలా ఉంటాయి? మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము? స్త్రీలింగ శబ్దాలకి ఏమొస్తుంది? ఆ, ఏ, ఆహా అని వస్తుందని చెప్పుకున్నాం కదా మనం. అంటే ఆ, ఏ, ఆహా అంటే ఛాత్ర, ఛాత్రే, ఛాత్రాహ ఏకవచన బహువచన ద్వివచన బహువచనాలు అని చెప్పుకున్నాం మనం. అస్థి, స్తః, సంతి మారవు, అవి అలాగే ఉంటాయి. అయితే అంచేత స్త్రీలింగంలో మనం ఈ మాటలు మారతాయి. ఇక్కడ అహ ఔ ఆహా అని ఉండేది ఇక్కడ ఆ, ఏ, ఆహా అని వస్తాయి. ఈకారాంతం అయితే ఈ, యౌ, యహ అంటే నారీ, నార్యౌ, నార్య, నది, నద్యౌ, నద్య అని వస్తాయి. కా అస్తి, కే స్తః, కాహ సంతి ఇది కూడా మనం చదువుకున్నాం. కా, కే, కాహ అనేది. అంచేత కా అస్తి, అలాగే అస్థి, స్తః, సంతి ఈ 3 పైనుంచి చదువుతున్నాయి, వాడు కొత్తగా నేర్చుకున్నది. కనుక శిలా అస్థి, శిలా అనేది దీర్ఘాకారాంతం కనుక స్త్రీలింగ శబ్దం కనుక
దీనికి ద్వివచన శబ్దం శిలే అని వస్తుంది. ఆ ఏ ఆహ శిలా శిలే శిలే శిలా శిలే శిలాహ అస్తి స్తః సంతి. సో శిలా అస్తి శిలే స్తః శిలాహ సంతి. ఇప్పుడు చదవండి. మాల ఏముందో మాలా అస్తి ఉమ్, మాలే స్తః ఉమ్. మాలః సంతి. మాలాహ దీర్ఘం ఉంటుంది రాకే. మాలహ అంటే మాలాః సంతి. కరెక్ట్. నౌకా అస్తి నౌకే స్తః వండర్ఫుల్. నౌకాః సంతి. కరెక్ట్. కలికా అస్తి కలికే స్తః కలికాః సంతి. ఓకే గుడ్. పత్రికా అస్తి పత్రికే స్తః పత్రికాః సంతి. మక్షికా అస్తి మక్షికే స్తః మక్షికాః సంతి. పిపీలికా అస్తి పిపీలికే స్తః పిపీలికాః సంతి. ఓకే చాలు. ఇక్కడికి మీకు ఇది అర్థమైపోయింది కదా. ఇంక వదిలేస్తాను, ఎందుకంటే ఇది మీరు హోంవర్క్ కింద చేసుకోండి మీరు. మనం తర్వాత దానికి వెళదాం. మనం ఇక్కడ ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు ఇవి. ఈకారాంత స్త్రీలింగ శబ్దాల్లో మీకు చెప్పాను కదా, లేఖని లేఖన్యౌ లేఖన్యః అంటే ఈ యౌ యః ఇవి వచ్చేవి. ఇది మారదు. స్త్రీలింగ శబ్దం కాకే కాహ అదేమి మారదు. కాకే కాహ అంచేత ఇది లేఖని అస్తి లేఖన్యౌ స్తః లేఖన్యః సంతి. ఒక 2 లైన్లు నువ్వు చదువు. అంకనీ అస్తి అంకన్యౌ స్తః అంకన్యః సంతి. దైనందిని అస్తి దైనందిన్యౌ స్తః దైనందిన్యః సంతి. బాగుంది. నారీ అస్తి నార్యౌ స్తః ఎక్సలెంట్. నార్యః సంతి. వండర్ఫుల్. చదువు. కర్తరి అస్తి కర్తర్యౌ కర్తర్యౌ స్తః 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 కర్తర్యః కరెక్ట్. సంతి అంటే అస్థి స్తః సంతి. ఆ 3 ఒక బ్యాచ్ అన్నమాట. వెర్బులు అస్థి స్తః సంతి. నఖరంజని అస్తి నఖరంజన్యౌ స్తః నఖరంజన్యః సంతి. నఖరంజని అంటే ఏమిటి? నెయిల్ పాలిష్. ఇక్కడ వరకు చాలు. ఇది కూడా మీకు అర్థమైపోయింది కనుక ఇది చూడండి. మీకు ఇది కూడా అర్థమైపోతుంది. నపుంసకలింగంలో ఉన్నాయి తర్వాత శబ్దాలు మీకు తెలుసును కనుక ఇది కూడా రాసేయచ్చు. ఫలం అస్తి ఫలే స్తః ఫలాని సంతి. ఇక్కడ ఏ ఆని అంతే. అస్థి స్తః సంతి దే డోంట్ చేంజ్. ఓకేనండి. అయితే ఇక్కడికి ఆపేస్తాను.